తేరగా వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు నాది. అయ్యా ధర్మం బాబా. అయ్యా రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా ఒక రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి. అయ్యా 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 ఓ రూపాయి బిల్లు ఉంటే దానం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటది. అయ్యా అయ్యా బాబు ఓ రూపాయి బిళ్ళ దానం చేయండి. బిళ్ళ ఏం నోటిస్తే బుచ్చుకోటి? నోట్లు డూప్లికేట్లు ఇచ్చేస్తున్నారండి ఎదవనాయాలు. రూపాయి బిల్లు ఉంటే వేయండి బాబు, దానం చేయండి. 50 రూపాయటే. నువ్వు నాతో వచ్చావనుకో నీ రూపాన్ని మార్చేస్తాను. నిన్ను సినిమా హీరోయిన్ చేస్తాను. ముష్టిదాన్ని హీరోయిన్ చేస్తే ఎవరు చూస్తారు బాబు? ఎవరు చూస్తారా? ఈ దేశంలో సగం మంది చూస్తారు. ఎందుకంటే ఈ దేశంలో సగం మందిది నీకేడదే. చిరిగిన బట్టల్లోనే ఇంత అందంగా ఉన్నావు. నిన్ను బాత్టబ్ లో నానేసి సర్ఫ్ లో ఉతికేసి ఆరేస్తే అది అవుతుంది. కాజోల్ కాజోల్లా స్టార్ అయిపోయి హోండా కార్లో తిరుగుతావు. అవును, కొత్త కొత్త కార్లు, రంగు రంగుల కార్లు, పడవలాంటి పెద్ద పెద్ద కార్లో తిరగచ్చు. బాబు మరి నాతో చిన్న సందేహం అడగనా? అడుక్కో. మరి మరి కార్లలో తిరుగుతా కూడా అడుక్కోవచ్చా? పొట్టకతో వచ్చిన బుద్ధి కదా. నీ పేరేమంటున్నావు? నిన్ను అర్జెంట్ గా సెంటమని చేసేయాలి. చూడు, ఇవాళ నుంచి నీ పేరు సిల్క్ స్మితలాగా బనారస్ బేబీ. నా పేరు బనారస్ బేబంట. ముష్టి దానిలా ఉన్నావు, దిష్టి బొమ్మలా ఉన్నావు, అరువు చీరతో రిన్ను పిల్లలా తళతళలాడుతూ ఉన్నావు. అబ్బో ఇదంతా సిగ్గే. సిగ్గు తర్వాత పడుతూ కానీ అలా వెళ్ళి ఉయ్యారాలు ఒలకపోస్తూ ఉయ్యాలుగా నడు. ఏం ఒలకపోయమంటారు? నా పెండాకుడు మంచం మీదకి ఎక్కి అందంగా నడిచావు. ఎక్కే. చెయ్యి పతనైపోయిందని అమ్మకడు పాడా. అయినా అందంగా నడవ్వే అంటే ఆపరేషన్ చేయించుకున్న మగాళ్ళగా చండాలంగా నడుస్తావేమిటి? క్యాట్ వాక్. పిల్లి నడకరాదా? నాకు క్యాట్ వాక్ రాదు. మరేమొచ్చు? అడుక్కోవడం వచ్చా? కూర్చో, కింద కూర్చో. అబ్బా చూడు బనారసు, ఇండస్ట్రీలో పైకి రావాలంటే చాలా రావాలి. ఆట రావాలి, పాట రావాలి, నవ్వడం రావాలి, ఏడవడం రావాలి, కూర్చోవడం రావాలి, పడుకోవడం రావాలి. ఒకసారి నువ్వు క్లిక్ అయ్యావనుకో ఇవేవి రావక్కర్లేదు. ఫైట్ నీ డూప్ చేస్తాను, రేపు నీ డూపుని చేస్తాను. నువ్వు ఓన్లీ క్లోజప్స్ లో రియాక్షన్స్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడు నీ క్లోజప్, అదిగో హీరో వస్తున్నాడు, నీకే వస్తున్నాడు, నీవేపే వస్తున్నాడు. అంతే, నువ్వు చూస్తున్నావు. తన్మయత్నం, ఫీలింగ్, ఎదుగు వెతుకు, కళ్ళు చెక్కించావు, జుట్టు ఎలాగైంది, ఒళ్ళంతా పులకరించిపోయింది. బాగా దగ్గరికి వచ్చాడు, ముద్దెట్టుకున్నాడు, నలిపేస్తున్నాడు, నలిపేస్తున్నాడు, నలిగిపోతున్నావు. అదిగో బెడ్, నువ్వు డెడ్. సౌండ్, ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? నోరు మిలియన్ రా. రేయ్ డూపి ఏవిఎస్ గడరా. మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండటం అనేది ఛాలెంజ్ కి తీసుకుంటా. వాడే మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు డూపు ఏవిఎస్. డూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తావు. మిస్టర్ మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నాకు సౌందర్య ఏం మాట్లాడతావు మీరు? మాకు ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 ఇస్తావు. ఏం మాట్లాడతావు? గివ్ రెస్పెక్ట్. నేను చెప్పింది నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు. ఎవరా మీరు? వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అడు చూడండి, షూటింగ్ కెమెరా. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసాం అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో,
మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా. అమ్మో రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్రా ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపు ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. ఇంకా నుంచున్నారంటే ఏమిటి ఎన్టీఆర్ డూపా? నువ్వు ఏమన్నా డూపా? ఓహో అమ్మా కళాం తల్లి, వీళ్ళ మీద లుక్ వేసి చూడమ్మా. చూడయా, సినిమాల్లో వేషాలు కావాలంటే నాటకాల్లో మీ అనుభవం, పరిషత్తులో మీ ప్రైజులు కావయ్యా. పైసలు పైసలు కావాలి. పైసామే పరమాత్మ హే. లేకపోతే కృష్ణనగర్లో కూర్చొని అడుక్కు తినాలి, అడుక్కుని. అర్థమైందా? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను ఎక్కడికి రా వెళ్ళేది? హలో, ఎవరు నువ్వు? ఎవరు? ఎవరో నీకు తెలీదా? నేను ఇది చేస్తానని నమ్మించి గర్భవతం చేసావు కదరా. ఇప్పుడు నేనెవరో తెలియదంటున్నావా? ఊరు చుట్టే ఊరకు కంటి ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి, ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి. గిడిగిడిగిడిగో వీడేనండి జంతర్ మంతర్ కంత్రిగాడు ఊరు చుట్టే ఊరకు కండి, ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి, ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి. అరచేతిలో స్వర్గం చూపి నరకంలో పడవేసే మాయా ఫకీరు వీడు. మోసాలతో వేషాలతో ప్రాణాలు తీసేటి పాపాల భైరవుండు. ఇడిగిడిగిడిగో వీడేనండి జంతర్ మంతర్ కంత్రిగాడు ఊరు చుట్టే ఊరకు కండి, ఈ కొడుకు గోతికాడ గుంటన్నక్కండి, ఈ కొడుకు గోతికాడ గుంటన్నక్కండి. సినిమాల పేర ఆశల్ని రేపి ఎందరినో నట్టేట ముంచాడు వీడు. సౌందర్యలాగా పైకొస్తావంటూ ఎందరి మానాలు దోచాడు వీడు. ఎదల్లి చనుబాల రూపాలో వీరు, ఏ చెల్లి అనురాగ దీపాలో వీరు. సినిమాల్లో వేషాలు మిస్ అవుతూ ఉంటే కన్నీటి సంద్రాల ఉప్పెనలు కుడితే పాముల పుట్టను పడగొట్టండి, నీచుని పట్టుకు ఉరి తీయండి, గోతులు తీసి పాతర పెట్టండి. ఇడిగిడిగిడిగో వీడేనండి జంతర్ మంతర్ కంత్రిగాడు ఊరు చుట్టే ఊరకు కండి, ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి, ఈ కొడుకు గోతికాడ కుంటన్నక్కండి. పస్తులు మాకు నేస్తాలైతే ఆకలికే కనురాగాలు పలికే, చీకటి రాత్రులు శోకాలెడితే భవితే కనరాని తీరాలు వెతికే. ఏ పంచ నీడన తల దాచుకున్నామో, ఏ పాకు ఒడిలోన సేద తీర్చుకున్నామో, వెండి తెరపైన వెలగాలనొచ్చాము, నిండు బ్రతుకుల్ని బలి చేసుకున్నాము. తెగల రెక్కలు తెగనరకండి, సినిమా దొంగల సిలువేయండి, తుచ్చుడి మెడకు ఉచ్చులు వేయండి. ఇడిగిడిగిడిగో వీడేనండి జంతర్ మంతర్ కంత్రిగాడు ఊరు చుట్టే ఊరకు కండి, ఈ
కొడుకు కోతి కాడకుంటన్నక్కండి ఈ కొడుకు కోతి కాడకుంటన్నక్కండి అరచేతిలో స్వర్గం చూపి నరకంలో పడవేసి ఆయా పకీరు వీడు మోసాలతో వేషాలతో ప్రాణాలు తీసేటి పాపాల భైరవుడు ఇడిగిడిగిడిగో వీడేనండి జంతర్ మంతర్ కంత్రిగాడు ఊరు చుట్టే ఊర కుక్కండి ఈ కొడుకు కోతి కాడకుంటన్నక్కండి ఈ కొడుకు కోతి కాడకుంటన్నక్కండి యాక్షన్ సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా ఉరినే ముద్దిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా డైరెక్టరు షూటింగ్ ఆపోయా ఇదిగో డైరెక్టరు ఇడు నా బామర్ది ఆ భగత్ సింగ్ క్యారెక్టర్ వీడితో వేయించవయ్యా చూడు ఆల్రెడీ మేకప్ చేయించి ఫుల్ గెటప్ తో తీసుకొచ్చా ఆల్రెడీ ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు మా తమ్ముడు ఇంకా బాగా చేస్తాడండి కానీ అతను తీసేస్తే యూనియన్ ఒప్పుకోదండి నా బామర్దితో చేయించకపోతే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకోదయ్యా హోమ్ మినిస్టరా అదేనయ్యా నా భార్య ఓహో సార్ నేను చాలా పేదవాణి సార్ 5 ఏళ్ల నుంచి వేషాల కోసం ట్రై చేసి నా నోటి కాడు మీకు దండం పెడతా ఇది ఫుడ్ సమస్య నాది బెడ్ సమస్య వెళ్ళవయ్యాళ్ళు మరి బామర్ది నువ్వు వెళ్ళి ఆ కెమెరా ముందు నిల్చో ఇంకా చెప్పేది వెళ్ళమంటుండే డైరెక్టరు తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయవా సూర్యుడు ఉరిమే చంద్రుడు భగత్ సింగురా ఉరినే ముద్దిడి ఒరిగిన వీరుడు భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా భగత్ సింగురా అవును సార్ బంగారం అంటే కుర్రాడు బంగారం అంటే భవిష్యత్తు ఉంది చండాలంగా శవాన్ని మోస్తున్నట్టు మాకంటే తప్పదు ఇండస్ట్రీ మీరెవరు సార్ ఇంకా నయం అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు నా పేరు తిరుపతి గేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా అబ్బాస్కి ప్రేమ దేశం శ్రీకాంత్కి పెళ్లి సందడి నవీన్కి పెళ్లి చేయించింది నేనే సార్ ఒక్క నిమిషం ఈ పాడు పట్టుకోండి సార్ మీకు పాదాభివందనం చేసుకోవాలని నాదే ఉందయ్యా నీ కళ్ళలో మెరుపుంది నీ కంఠంలో మెరుపుంది నీ చేతిలో మెరుపుంది ఇట్రా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం కాదన్నావు అనుకో వీటితో పాటు శ్మశానం డిసైడ్ చేసుకో ఏం తెలిసావు బ్రోకర్ అతవా ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు కుక్క కావాల్సింది ఒక్క అది శవమేంటి పెళ్లి ఒకటి అసలు సీరుగాడి చావు కారణం వీడే అబద్ధం నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకున్నాను ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు సినిమా డైలాగులు చెప్పొద్దు రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా పాపమే లాగేంట్రా తిరుపతి తిరుపతి చచ్చిపోయారా మన ఇక్కడ ఉంటే ప్రమాదారా తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది
రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.